అల్లరి వచ్చేసి ఏకాంతముతో దీక్షగా ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు జోడించి ఇంకా వెళ్ళి గోవిందా దుర్గామల్లేశ్వరి మాత గోవిందా సంతాలపాలెం గ్రామాల్లో వెలిసినటువంటి సంతమ్మ తల్లి మాత గోవిందా మాతాశ్రీ ముసలమ్మ తల్లి మాణికాళమ్మ తల్లి మాత గోవిందా సకల రుచుల కల్లా అమ్మ సంసాపతి మాయంతో సాయమస్తేనమ్మ గణపతిని పూజ గణపతిని పూజ అమ్మ శాలాపతి గణపతికి శనగాలేసేరమ్మ గణపతికి మంత్రాలేసేరమ్మ గణపతికి ఉండాలి అమ్మ బ్రహ్మ విష్ణుదేవి సరదేవమ్మ మా పేరు గల తమ్మంగు తగిరామ్మ బ్రహ్మ విష్ణుదేవి అమ్మ బాబా సెట్టుల కాడ వెలిసి పుట్టేవమ్మ తాడి సెట్టుల కాడ సత్తమ్మ సెట్టుల కాడ వెలిసే పుట్టేవమ్మ తాడి సెట్టుల కాడ సత్తమ్మ పని వెళ్ళ కాసేవో పోలేరమ్మ తల్లి వందనాలే తల్లి సత్తమ్మ తల్ల వందనాలే తల్లి సత్తమ్మ అమ్మాయి వెళ్ళ వెలిసేవో ముసలమ్మ తల్లి వందనాలే తల్లి కనకరాకమ్మ వందనాలే తల్లి కనక దుర్గమ్మని భోజ భక్తితో ఎంతవరకు కూడా మనం పాడిందంతా ఏమిటి నాయన దైవప్రార్థనండి గురువు గారు అంటే భగవంతుని పూజించాము. అవునా? ఇప్పుడు మనం ఏమి చేయాలి? చెప్పిన గురువు గారు ప్రార్థన చేయాలి. గురువు లేనిది గుడ్డు విచ్చన్నారు గుడ్డు వెచ్చన్నారు. అవునా? చూడండి తల్లి ఈ గారేడు గట్టంటే మాది రామచంద్రపురము రాజుండే మండలము గారేడే గట్టన్నా రామచంద్రపురము రాజుండే మండలము అంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోట రామచంద్రపురం తాలూకండి. వారి వల్ల గ్రామం వల్ల వెలిసి ఉంటాయమ్మ వర్ణాన్ని కాపోలు వైకుంఠ పెట్టాలు గల్ల గ్రామ కాపురస్తులు తల్లి వర్ణానికి కాపుల తల్లి వారింటి పేరు సకాల బోధించిన వారు పేరు కాటే గారు మన గురువు గారు సకాల పేరు కాటే గారు చూడండి తల్లి ఈ కథను రచించిన మహానీయుడు తల్లి ఎవరండి? వెల్ల గ్రామ క్రాపరిస్తులు చిక్కాల కాటయ్య కామయ్యనే కళాకారులు మహానీయులు 3 నెలలు తిరుమల తిరుపతి యాత్రకు పాదయాత్ర చేసి కల్లారా చూసి కవి చేసిన కథండి ఆ మహానీయుడు తల్లి ఏనాడు చెట్టుపాతి సెల్లిపోయారమ్మా. అవును. ఆ కాయలు కోసి నీకు అమ్ముకున్నాము తల్లి. నాకు విద్యాలను
నేర్పిన మహానీయుల వరింటి ఎవరండి? అయినా కూడా వెళ్ళ గ్రామ గ్రామస్తులమ్మా. కానీ అవును. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలము అవును. దేవరపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు తల్లి. వారి వర్ణాన్ని కవితేని శక్తి బయలుదేరమ్మా. అవునా? వారింటి నివాసం కట్టి రేపోడుతున్న వారు వర్ణాన్ని కవితేని శక్తి వజ్రమ్మ. ఇంటి విరవాసం శక్తి గోవిందరారు. వారింటి నివాసం కట్టి రేపోడుతున్న వారు అవునా? పేరు లక్ష్మణరావు నాగరమ్మ. ఇంటి విరవాసం శక్తి గోవిందరారు. పేరు లక్ష్మణరావు మాధవరావు. చూడండి తల్లి, నాకు విద్యాదం నేర్పిన మహానీయులమ్మ. అవును. శ్రీ శ్రీ వాసంశెట్టి లక్ష్మణరావు గారిని గురువు గారండి. అంటే నా గురువు గారి నా తండ్రి గారు వాసంశెట్టి లక్ష్మణరావు గారంటే అవును. మా నాగుల్లంక గ్రామంలో అవును. ముందుగా దుర్గాదేవి కథను తీసుకొచ్చిన మహానీయుడు అవును. వాసంశెట్టి లక్ష్మణరావు గారు. అవునండి. అటువంటి వాసంశెట్టి లక్ష్మణరావు గారు నా గురువు గారండి, మీ తండ్రి గారు. నా తండ్రి గారు. అవును. నా గురువే నా తండ్రి, నా గురువు నా తండ్రి కొందనాలు. నా తండ్రి కొందనాలు. సభలోని నా గురువు సత్యవందనమా. సభలోని నా గురువు సత్యవందనమా. గురువు గురువులు సత్యవందనమా. గురువులు కలిసి గురువులు కలిసి రామేశ్వర గ్రామాల ఇంద్రములు తెలుసు. రామేశ్వర గ్రామాల ఇంద్రములు తెలుసు. అందుకన్నా తల్లి కొందనాలు. అందుకన్నా తల్లి కొందనాలు. వందనాలమ్మ భగవాన భర్త వందనాలమ్మ. వందనాలమ్మ నీకెల్ల తల్లి ఈ కొందనాలు. నీ చిరునవ్వులు వందనాలు. నాయన ఇంతవరకు కూడా మనం పాడిందంతా ఏమిటి నాయన? ఒక దైవపేతన గురుగారి పేతన గుర్తుగా చేసామండి. మరి ఇప్పుడు పాడబోయేది ఆ దుర్గమ్మ తల్లి జీవిత చరిత్ర కథగా చెప్పాలి. అమ్మా దయచేసి అంతా కూడా ఒక దైవపేతన గురుగారి పేతన గుర్తుగా చేసామండి. ఇప్పుడు మనం పాడబోయేది ఆ దుర్గమ్మ తల్లి జీవిత చరిత్ర కథగా చెప్పాలి. ఆ దుర్గమ్మ తల్లమ్మ ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో మన ఆంధ్రాలో ఆ చిట్టుబాబు కోనసీమ జిల్లాలో ఎంత పేరుగా ఉన్నదో అమ్మగారు ఒక జీవిత చరిత్ర మీరు కథగా చెప్పాలండి. దేవీ కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టమ్మా చిన్నలు పెద్దలు సభా పూజలు అక్కా చెల్లెళ్ళు అవును. అన్న తమ్ములు భక్తులు అల్లరి విచ్చేసి అవును. ఏకాంతముతో దీక్షగా దేవి మీద భక్తి ఉంచి అవును. స్వామి మీద కటాక్షం ఉంచుకుని అంతా కూడా గోవిందనామం చేయాలి తల్లి. అవును. గోవిందన్ అంటే మన గ్రామానికి సెలవ, మన కడుపు సెలవ, మన ఇంటికి సెలవని ఏనాడు మా పెద్ద గురువు గారు మాకు చెప్పడం ఉన్నది. అవును. అల్లరి వచ్చేసి ఒక్కసారి గోవిందనామం చేయండి తల్లి. గోవింద దుర్గా మల్లేశ్వరి మాత గోవింద. చూడండమ్మా దేవి కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. మన భూమి భూలోకాల పుట్టగా ఉందండి. ఎవరు జన్మించారంటే ఎవరు జన్మించారండి? అమ్మ భూమి భూలోకాలు పుట్టగా ముందు ఎవరు పుట్టారమ్మా, ఎవరు పుట్టారమ్మా? భూమి భూలోకాల పుట్టగా ముందు ఎవరు పుట్టారమ్మా, ఎవరు పెరిగారమ్మా? అమ్మ ఎవరు పుట్టారమ్మా, ఎవరు పెరిగారమ్మా? ఓంకారమణి వేడే గంగమ్మ ముట్ట. ఓంకారమణి వేడి గంగా పుట్టిందమ్మ. గంగాలో పుట్టాయి తామరాకులమ్మ. చూడండి తల్లి, మన భూమి భూలోకాల పుట్టకాము రండి. అవును. ఓంకార శతములో గంగా తల్లి పుట్టిందండి. గంగలో తామరాకులు పుట్టాయి తల్లి. అవును. తామరాకులో తామర పుష్పం పుట్టింది. ఆ తామర పువ్వులో అవును. ఎవరు జన్మించారంటే ఎవరు జన్మించారండి? ఇప్పుడు కాళికాదేవి వస్తుందమ్మా. చంట పాపలు ఎవరో కూడా అవును. అల్లుకోరాదు తల్లి. సైడ్ కూర్చోమ్మ సన్న మెట్లు కాడ నాయన. ఆ తామరా పువ్వులో ఎవరు పుట్టారంటే ఎవరు పుట్టారండి? ఓంకారమణ వేడి సత్యముట్టుందా, ఓంకారమణ వేడి సత్యముట్టుందా, ఎంత జగన తల్లి ఆట చెట్టమ్మా. ఎలాగ ఉన్నది కాలుకలేవా, తామరా పువ్వు
ఎంత సకల తల్లి ఆది చెట్టమ్మ అదుగో మహాతల్లి ఓంకార శబ్దములో జలవించిందమ్మా జలవించిన మహాతల్లి ఆవిడ పడవక్క సేపండి గోడు గట్టల్లమ్మ పడవక్క సేపండి నందు గట్టల్లమ్మ ఆవిడ కుడిబెక్క సాపకుని అలా గోడు కట్టి ఉందండి ఎడబెక్క సాపకుని అలా దొందు కట్టి ఉంది అమ్మ గుండె మీద తల్లి అనుభూతున్నాదమ్మా ఎంత సకల తల్లి ఆది సేపమ్మ మహాతల్లి దొందు లోపడ అలా అనిగిపోతుంది అణిగిపోతుంటే ఆడగాళ్ళ తల్లి సృష్టించినాదో భూతకాల తల్లి పొలరెళ్ళుతుందో ఆడగాళ్ళ తల్లి వరుస పెట్టింది భూతకాల తల్లి పొలరెళ్ళుతుందో అదుగు మహాతల్లి ఆడగాలి సృష్టించుకున్న మహాతల్లి అలా అణిచిపెట్టిందండి పోటుగాలి సృష్టించుకున్న తల్లి పొరవడెళ్ళిపోతుంది నేను ఏమి చెయ్యను ఆ దొందు లోపల ఇలాగే ఉండిపోనా అవునా ఏమి చేస్తే బాగుంటుందని అవునా దొందు లోపల మహాతల్లి 3 గుట్టులుగా సృష్టించుకుంటా 3 గుట్టులుగా సృష్టించుకున్న తల్లి ఏం చేస్తుంది ఆవిడ 3 గుట్టుల మీద సత్తనగోతుంది ఎంత సకల తల్లి ఆది సేవకమ్మ మూడు గుట్టులు పట్టుకుని అలా అనిగిపోతుంది అలిగిపోతుంటే కాళ్ళు జారిన గుట్ట కింద పట్టారు కాళ్ళు జారిన గుట్ట కింద పట్టారు కింద పట్టా గుట్టు బట్టలాసిందా బట్టలాసిన గుట్టు ఏమమ్మా చూడండి తల్లి కాళ్ళు జారిపోయిన గుడ్డమ్మ గంగలో పడిపోందండి గంగలో పడ్డా గుడ్డండి బతలాసిపోయింది బట్టలాసిన పేడులు ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి అమ్మ కిందన్న పేడి బ్రహ్మయ్య పేడి పోయింది ఆకాశమయ్య కింద ఉన్న పీడండి భూమండలం అయింది పైన ఉన్న పీడమ్మ ఆకాశమైంది అమ్మ అందేలో సందామామ ఏమే జరిగినమ్మా సూర్యుడు చంద్రుడు వరుస భక్తేరమ్మ అందులో ఉండే సందమామండి మన సూర్యుడు చంద్రుడు అలా ఉదయించారు తల్లి రాలిన రవ్వల ఏమోనమ్మా రాలిన రవ్వల ఏమోనమ్మా ఆకాశమంతాని సుక్కలం చూడండి తల్లి రాలిపోయిన రవ్వలన్నీ కూడానండి ఆకాశానికండి సుక్కలుగా వేరుపడ్డాయి తల్లి ఇలా ఉండగా మహాతల్లి ఆవిడ 2 గుడ్డల మీద సకల తల్లి ఆది సేవకమ్మ రెండు గుడ్డులు పట్టుకున్నమ్మా అలా అనిగిపోతుంది అడిగిపోతుంది రెండొక్క గుడ్డు బట్టలాసిందో బట్టలాసిన గుడ్డు ఏమమ్మా బట్టలాసిన గుడ్డు ఏమమ్మా చూడండి తల్లి రెండో గుడ్డు బల్లమని బద్దలవ్వగానే ఆ గుడ్డు లోపడమ్మా అగ్నం పుట్టిందండి వాయునం పుట్టింది శక్తులు శ్యామలు పర్వతాల కింద మారిపోయి తల్లి ఆవిడ గంగాయి పాకుతుంది గోవిందా మీ సభా పూజలందరూ పెట్టండి గురువు గారు ముందుగా గంగా తల్లి పుట్టిందన్నారు అవును మళ్ళీ గంగాయి పాకడం అంటే ఏమిటనుకోవచ్చు తల్లి అవును మన భూదేవి కింద నీరే ఉంది ఈ భూదేవి పైన నీరే ఉంది మహా తల్లి ఎటు చూస్తున్న కోటుగుడ్డ ఆకారములో ఉండిపోయింది ఇలా ఉండగా మహాతల్లి అవును ఆవిడ ఒడ్డుగుడ్డ మీద మునిగిపోయిందమ్మా సకల తల్లి ఆది సేవకమ్మ
కానీ అలా ఒరిగిపోతుంది. తల్లి వేడిన గుడ్డ బట్టలాసుందా తల్లి వేడిన గుడ్డ బట్టలాసుందా బట్టలాసున గుడ్డ ఏమో వేరమ్మా చూడండి తల్లి తల్లి వేడిన గుడ్డు తట్టుకోలేకమ్మా బల్లని బట్టలవ్వగానే ఆ గుడ్డు లోపడమ్మా అవును. ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు గోవిందా కాబట్టి గురువు గారు బాబు నా సన్న సందేహం అండి. నీ సందేశం ఏమిటి నాయన ఈ ముగ్గురు అబ్బాయిలు ఆ. ఒకే గుడ్లు ఒకసారి పుట్టారండి. అమ్మా ఇక్కడ హాయ్. గుడ్డు కింద పడగానే ఒక్కసారి విచ్చుడుతుంది అవునండి. 3 సార్లు విచ్చుడుతుందా తెచ్చుందండి. ముగ్గురు పుట్టగానే ఆ. ఆ మహాతల్లి ఆహా. ముగ్గురిని ఏమో చేస్తుంది ఏమి చేస్తుంది ఆవిడ నమ్మ సెట్లు నాయన నీరాడు వేస్తుందా నాయన నమ్మ సెట్లు నాయన నీరాడు వేస్తుందా నాయన ఏం చేస్తాడు చేసుకున్నాడు ఎంత జగనల్లి ఆడ చెప్పమ్మా ఆ ఉగ్గు తాగిన బాల నాయన ముసలివాడే ఉగ్గు తాగిన బాల ముసలివాడు పాలు తాగిన బాల పాకుతున్నారు ముగ్గురు బాలాలు నాయన ఆడదేవులేమో నాయన ఆగమ్మ అసలు ఈ కందల పోళ్ళు